నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గత 5 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీల కోసం 4వ దశ ఉద్యమం తిరిగి ప్రారంభమైంది. పోలీసుల ఆటంకాలను, నిర్బంధాలను అధిగమిస్తూ మంగళగిరిలో గత బుధవారం నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. తొలుత కార్యాలయం వద్ద ధర్నాకు అవకాశం ఇవ్వనందున నేతన్న సర్కిల్లో ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది దళిత పారిశ్రామికవేత్తలు మంగళగిరికి చేరుకుని ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల మాటలతో, హామీలతో, వారిచ్చిన తేదీలతో విసిగిపోయిన ఈ వర్గాలు అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా బొబ్బర్లంకకు చెందిన మాజీ సర్పంచ్ కేవీఆర్ అనే దళిత పారిశ్రామికవేత్త సబ్సిడీ రాక గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం దళిత సామాజిక వర్గాన్ని, పారిశ్రామికవేత్తలను తీవ్రంగా కలిచివేసింది. సబ్సిడీల రాక, పరిశ్రమలు నడవక, వాహనాలు ముందుకు సాగక, కుటుంబాలు గడవక, బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించుకోలేక, అప్పుల వారి బాధను తట్టుకోలేక, అప్పులకు వడ్డీలు, కిస్తీలు చెల్లించలేక, బ్యాంకుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఏ ఒక్కరి ముఖంలోనూ నెత్తురు చుక్కలేదు. ఎవరిని కదిలించిన బాధలతో కుంగిపోతున్నారు. తమ జీవన విధానాన్ని వివరిస్తున్నారు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఆఖరి ప్రయత్నంగా ధర్నా కార్యక్రమానికి పూనుకున్నారు. గత ఆగస్టు నుంచి ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాల వైపు నుంచి స్పందన లేదు. సప్లాన్ నిధులు ఏమయ్యాయో తెలియదు. మంత్రులు, అధికారులు రేపో మాపో అంటున్నారే తప్ప ఖచ్చితంగా సబ్సిడీలు ఇచ్చే విషయాన్ని తేల్చడం లేదు. సహనం కోల్పోయిన దళిత పారిశ్రామికవేత్తలు ఎవరికి వారే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్నా నిర్వహిస్తున్నారు. సబ్సిడీలు వచ్చేంత వరకు ధర్నా కొనసాగుతుందని వారు పేర్కొంటున్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్స్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, పారిశ్రామికవేత్తలు రామ్మూర్తి నాయక్, రమేష్ నాయక్, నాగలక్ష్మి, నీరజ, జగదీష్, శివ తదితరులు నాయకత్వం వహిస్తున్నారు. పూర్తిగా ఇగ్నోర్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మీరు నలుగురైనా ఆయన పంపిస్తాను, నేను చేసి మీరు ఎప్పుడు కలవాలనుకుంటారు, నాకు ఫోన్ చేస్తే పంపిస్తే అలా పంపిస్తా. లేదు వాళ్ళు ఒక్కోసారి కాబట్టి ఎడకూడ చేస్తా. మా బాధ్యత వాళ్ళు బ్యాకెట్ పెట్టుకోమని చెప్పండి. వాడు మమ్మల్ని అక్కడ చేశారంటే వాళ్ళే వాళ్ళు మమ్మల్ని కూర్చుంటే పూర్తిగా ఇగ్నోర్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మీరు నలుగురైనా ఆయన పంపిస్తాను, నేను చేసి మీరు ఎప్పుడు కలవాలనుకుంటారు, నాకు ఫోన్ చేస్తే పంపిస్తే అలా పంపిస్తా. లేదు వాళ్ళు ఒక్కోసారి కాబట్టి ఎడకూడ చేస్తా. మా బాధ్యత స్టార్ట్ చేయండి. నా పేరు పి నాగలక్ష్మి అండి. మాకు కాకినాడ జిల్లా సోమపాట అండి మాది. మరి 2022లో మీరు 2 వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ప్రకారమే 5 సంవత్సరాలు గడిచిపోతుందండి. ఇప్పటిదాకా కూడా సబ్సిడీ అవ్వలేదండి. మరి డిసెంబర్ నెలలో మేము ధర్నా చేసాము, 2-3 సార్లు చేసామండి. కానీ టీజీ భారత్ గారు మేము ఇస్తామమ్మా, మీరు వెళ్ళిపోండి అనేసి మాకు మాట ఇచ్చారండి. మేము ఆయన గౌరవంతో మాట నిలబెట్టుకుంటారేమో అని మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదండి. ఎవరు కూడా పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఆఫీస్కి వెళ్తే మాత్రం మమ్మల్ని అసలు లోపల కూడా రానిస్తలేదండి. అంత నీచంగా చూస్తున్నారు మమ్మల్ని.
మరి 5 సంవత్సరాలు బట్టి మాకు సబ్సిడీలు ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతామని చెప్పండి ఒకసారి. ఎస్సీ కుటుంబాలు అంటే లేనే కదండి. ఇల్లు తాకట్టు పెట్టి బంగారం అమ్ముకొని పెట్టులు కూడా చదువుకునే పరిస్థితులు ఈ రోజు రోడ్డు మీద పడిపోయి తిరుగుతామండి. ఎవరో పట్టించుకుంటలేదండి. మమ్మల్ని చాలా నీచంగా చూస్తారు గవర్నమెంట్ కూడాను. ఈ రోజు మేము గవర్నమెంట్ లెక్కించుకున్నాం ఎందుకంటే మాకు న్యాయం చేస్తాను కదా. ఈ రోజు చాలా మంది హార్ట్ అటాక్ లో చనిపోయారండి, 5 చనిపోయారండి, ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. ఒక కుటుంబం ఎప్పుల మంది భరించలేక, టార్చర్ భరించలేక, బ్యాంక్ వాళ్ళ అరెస్ట్మెంట్, అప్పుల వాళ్ళ అరెస్ట్మెంట్, బిడ్డలు చదివించుకోలేక ఎంత భయంకరంగా ఉన్నాం చెప్పలేకపోతున్నామండి. మాకు చచ్చిపోతే తప్ప ఏ రాష్ట్రం మాకు కనబడతలేదండి. ఏం చేయాలి కూడా అర్థం అవట్లేదు. ఏం చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఏం చేస్తే అప్పులు కూడా మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తారు. ఏం చేయాలో తెలియక మేము రోడ్లను తిరుగుతున్నామండి. ఈ మీడియా మిత్రులు మాకు న్యాయం చేయాలండి. చేయకపోతే మేము చచ్చిపోతే తప్ప చేస్తే ఏమి లేదండి. మాకు 22లో తీసుకున్నామండి. 20% కొట్టారు. ఒక్క బండి కొట్టారు 20%. ఒక్క బండే కొట్టారు. మాకు దగ్గర 50 లక్షల దాకా వస్తుంది గవర్నమెంట్ నుంచి. మాకు జీవితం లేదండి. జీవితం సర్వనాశనం అయిపోయిందండి. ఈ స్కీమ్లో దిక్కు ముందు మా బ్రతుకులు ఎంత హ్యాపీగా ఉండేది. ఈ స్కీమ్ పెట్టి మా బ్రతుకులను నాశనం చేస్తుంది గవర్నమెంట్. అసలు ఎవరు పెట్టమనండి స్కీమ్, ఎవరు పెట్టమనండి స్కీమ్. మా కోసం బట్టి మా కోసం క్యాటేజ్ డబ్బులన్నీ కూడా వాళ్ళ బడాబాబులు కూడా వేసుకుని ఈ రోజు మా క్యాష్ని చాలా చులకనగా చూసి మా డబ్బులన్నీ వాళ్ళు తినేసి మమ్మల్ని ఎలా అన్యాయం చేసి రోడ్డు పాలు చేశారండి. ఎంత న్యాయమో చూడండి. మా బ్రతుకులు ఇద్దరండి. ఇంకా ఎవడో పట్టించుకోడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఈడని ఆడని ఈడు మమ్మల్ని ఇలా నాశనం చేసేస్తారు మా డబ్బులు తీసుకుని. మాకు న్యాయం జరగదు మాకు ఇక్కడ వెళ్ళమండి. చాలా సార్లు మమ్మల్ని మాటలు అరికించామండి. వెళ్ళామండి. ఇంకెళ్ళే ప్రసక్తి లేదు. అంతకు అవసరం అయితే ఇంకా ఏదో ఇంకా పురుగు మంది తగ్గి చచ్చిపోతాం. ఇంటికి వెళ్ళి భరించి ఒప్పు కూడా మాకు లేదు. అప్పుడు చాలా టార్చర్ పెడతారండి. మీడియా వల్ల మీరు ఆదుకుని మమ్మల్ని కొంచెం న్యాయం చేయండి. అందరికీ జై భీమ్ అండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్టాయి రుధిరమే కలిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడు 100 రోజులు ఉన్నారంటే ఇంకా నాకప్పుడే నా చిన్నవారు ఒక పెద్ద మనిషిగా ఒక సర్పంచ్ కావాలి, మన సీతారు సర్పంచ్ కావాలి పెద్ద మనిషి కాబట్టి మరి నేను మధురం కలగానే ఈ యొక్క వెంకటరావు గారు అనేటువంటి పేరుని చేపట్టినందుకు ఆయనకి మరి అందరికీ ఒక ఊరు కాదు, రావుల సార్ మనకి అమలాపురం ప్రతికి కేవీఆర్ అంటే ఒక పేరు, అటువంటి పేరు సంపాదించుకున్నాడు. సార్ లాక్కెళ్ళన్నా, లాక్కెళ్ళన్నా. ఎవరిని లాక్కెళ్తావు? రానన్నా, రాను. నేను నా డబ్బులు అడగడానికి మా ఆఫీస్కి వచ్చాము మేము. మీకు ప్రాబ్లం ఏంటి? మా ఆఫీస్కి వచ్చాము. ఏంటి ఏం పద్ధతి ఏందండి? పద్ధతి ఏందండి? ఏంటి గేట్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం పద్ధతి అయింది? నేనే సార్, నేను రాను సార్. మరి ఎట్లా అంటాం సార్? మేము ఆఫీస్కి వెళ్తున్నాం. ఏమిటి చెప్పండి? రాము అంటున్నా. అక్కడికి రాము. ఎందుకు వస్తాం సార్ అక్కడికి? మేము అక్కడికి ఎందుకు వస్తాం? మా పని ఏంటి? మేము వచ్చిన పనికి వెళ్తాం. మేము ఎప్పుడేంటి 10ంటికి ఆఫీస్కి రమ్మన్నారు, 10ంటికి వచ్చాము. మేము ఇద్దరం. ఇంకంటే ఎవరు కడుపు కాలిన వాళ్ళు ఎవడ కలితే ఆడొస్తాడు. వస్తుంటే ఆపుకోండి సార్. వస్తుంటే మీ పని మీరు చేయండి, మీరు ఆపుకోండి. ఎందుకు ఆపుతారు మమ్మల్ని ఆపే అధికారం మీకు లేదు సార్. లేదు సార్. ఆపి చూడండి సార్. లేదు, మమ్మల్ని ఆపే అధికారం మీకు లేదు. మేము ఆగము. మేము ఎవరికి అనుకూలంగా ఏం జెండాలు పట్టుకున్నామేంటి? మేమేమన్నా జెండాలు పట్టుకున్నామేంటి? ఆఫీస్లో ఒకసారి కనుక్కొని మాట్లాడతాను. సార్ నమస్తే సార్. సార్
ఏంటి బాబు మీరు ఒక కాల్ కూడా ఇవ్వకుండా చూస్తే లేదు సార్ ధర్నా సార్ మీరు నాకు తెలుసు ధర్నా అయితే నేను ఖచ్చితంగా ఎప్పుడో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. మేము ధర్నా అనుకున్నాము. ధర్నా ఏం కాదు, ఏం లేదు, మేము యాక్చువల్గా 27వ తారీఖున వేస్తామన్నారు సార్. 27వ తారీఖున వాళ్ళు మాకు సబ్సిడీ వేయకపోతే దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 3-4 చనిపోయారు ఆ రోజున 27వ తారీఖున డెత్ సర్టిఫికేట్లతో సహా వస్తున్నారు వాళ్ళు. నేనైతే ధర్నాకు రాలా. నేనైతే నా డబ్బులు 27వ తారీఖు ఇస్తా అన్నారు కాబట్టి ఎప్పుడు ఇస్తారని కనుక్కోవడానికి మాత్రమే నేను వచ్చా. నేను సైలెంట్ కూర్చున్నా. నేను అక్కడికి వచ్చి అక్కడ ధర్నా చౌక్ దగ్గర కానీ లేదంటే ఆ గేట్ ముందు కానీ లేదంటే మనకి ఇప్పుడు జరిగి నేను చెబుతాను. ఇప్పుడు చాలా పరిణామాలు మారినాయి. ఇప్పుడు ఇలా ఏదన్నా జరగాలి చెయ్యాలి అనుకుంటే మీకు ఒక మంగళగిరిలో ఒక ప్లేస్ ఇచ్చారు. ఒక పౌరుడిగా, రేపటి పౌరులు రాష్ట్ర అధ్యక్షుడిగా గంగోలు శామ్యూల్ నేను వీళ్ళ క్షేమాన్ని కోరుతూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సీఎం గారు, దయచేసి ఇంకా ఎన్నో రోజులు కాదు, వీలైనంత త్వరగా వీళ్ళ కోసం ఉన్న బడ్జెట్ని, ఆల్రెడీ వీళ్ళ పేరు చెప్పి తీసుకొచ్చిన బడ్జెట్ని వీళ్ళకే కేటాయించాలి, దారి మళ్లించొద్దని చెప్పి తెలియజేస్తూ మీకు విన్నపం తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. విడుదల చేయాలి ఎంఎస్ఎంఈ ఎస్సీ ఎస్టీ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎంఎస్టీ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎంఎస్టీ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలి.